అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ హెల్పర్లు కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో పనిచేసేవారు అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు ఎం విజయ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ జిల్లా కోశాధికారి రామలక్ష్మి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చేస్తున్న పోరాటం న్యాయపరమైందని, ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసి తమ హక్కుల కోసం ఉద్యమిస్తే కొన్ని సమస్యలు పరిష్కరించి వేతనాలు మాత్రం పెంచలేదని అన్నారు. అంగన్వాడీ హెల్పర్ల వేతనాలు 7,000 రూపాయలు ఇస్తున్నారని, ఇస్తున్న జీతానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చూపించి సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయట్లేదని అన్నారు. 7,000 జీతం తీసుకున్న హెల్పర్లు ప్రభుత్వ ఉద్యోగి ఎలా అవుతుందని ప్రశ్నించారు. తక్షణమే హెల్పర్లందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలపై విపరీతమైన పని భారాన్ని మోపుతుందని, ఈ పని భారం కూడా తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, సూర్యకుమారి, నాగూర్, సుధా, రత్నం, వసంత, సత్య తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు, సమస్యలు పరిష్కరించేంత వరకు, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పోరాడతాం సాధిస్తాం సాధిస్తాం పోరాడతాం 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 పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సమస్యలు, అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల సమస్యలు, సమస్యలు పరిష్కరించేంత వరకు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలకి ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం దగ్గర ఈరోజు రిలే పాస్ట్ ప్రారంభించారు హెల్పర్స్. రేపు టీచర్స్ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసినటువంటి పోరాట స్ఫూర్తి అంగన్వాడీలకు ఉంది. ఆ 42 రోజులు పోరాటం చేసిన సందర్భంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ శిబిరాల దగ్గరికి వెళ్లి మేము సమస్యలు పరిష్కారం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చే మీ వేతనాలు పెంచుతాం అనేసి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల కాలం అయింది. నేటికి అంగన్వాడీ వర్కర్ల వేతనాల విషయం కానీ, అంగన్వాడీ వర్కర్ల సమస్యల విషయం కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కేమో అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులని చెప్తూ సంక్షేమ పథకాలు వర్తింపజేయకుండా చూస్తున్నారు. 7,000 రూపాయలు తీసుకున్నటువంటి హెల్పరు సంక్షేమ పథకాలకు అర్హులు కాదు అని చెప్తున్నారు. 7,000 రూపాయలు తీసుకున్న హెల్పరు ఎలా ప్రభుత్వ ఉద్యోగం అవుతుంది అనేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. 7,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వర్కర్కి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాడ్యుటీ లేదు. ఇలా పిఎఫ్, ఈఎస్ఐ లేనటువంటి వాళ్ళు ఎలా ప్రభుత్వ ఉద్యోగులు అవుతారని ప్రభుత్వం ఒకసారి పునర్పరిశీలన చేసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఒక పక్కేమో యాప్ల భారం పెడుతున్నారు, మరో పక్కేమో విపరీతంగా పని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటువంటి క్రమంలో మానసికంగా అంగన్వాడీలు పని ఒత్తిడికి గురయ్యి బీపీలు, షుగర్లతో చాలా ఇబ్బందులు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకనంటే అనారోగ్యం పాలవుతున్నారు, సరైన తిండి తినడానికి వేతనం లేదు, వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచితే ఈరోజు మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకుంటారు. పౌష్టికాహారం తీసుకోవాలని అందరికీ చెప్పేటటువంటి అంగన్వాడీలు, టీచర్లు, హెల్పర్లు ఈరోజు పౌష్టికాహారం తీసుకోవడానికి వాళ్ళకి తగ్గ వేతనం లేదు. వేతనాలు పెంచాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి, వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల తరఫున సిఐటి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నామని హెచ్చరిక చేస్తున్నాం. ఎంవి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. నా పేరు రామలక్ష్మి. నేను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లో జిల్లా కోశాధికారి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మహిళలు బతకడం చాలా కష్టంగా ఉంది. అందులో కూడా అంగన్వాడీలు 42 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. అందులో ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు మా టెంట్ల వద్దకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు జీతాలు పెంచుతాము, మీ కష్ట సుఖాలు మేము చూస్తాము, మీ అన్నదమ్ముళ్ళ మేము ఉంటామని మాకు చాలా వాగ్దానాలు అయితే చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళని నమ్మి మేము ఓట్లేసి గెలిపించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు అంటే ఎవరో తెలియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా అంగన్వాడీలకి జీతాలు పెంచకపోతే యాప్ల భారం పెంచారు, పని భారం పెంచారు, గ్రాట్యుటీ ఇస్తారన్నారు, అది కూడా సరిలేదు.
మినీలు మెయిన్లుగా చేస్తారన్నారు. అందులో కొంతమందికి ఇచ్చి కొంతమందికి వేయలేదు. అది ఏదో కొంచెం చల్లుతున్నారు మమ్మల్ని చల్లారపరచడానికి. అది కరెక్ట్ కాదండి. కానీ మాకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలి. అదే ఇదిగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులనేమో మాకు యాప్లో అందులో చూపిస్తుంది ఆన్లైన్లో. కానీ సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు దీనికి అర్హులు కాదని చెప్తున్నారు. పోనీ ప్రభుత్వ ఉద్యోగులకైనా మమ్మల్ని గుర్తించాలి, లేదంటే సంక్షేమ పథకాలైనా మాకు వర్తింప చేయాలి. ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి ఏది చేయట్లేదు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంగా అంగన్వాడీలు చాలా నష్టపోతున్నారు. చాలా తక్కువ జీతంతో ఈరోజు 7,000 రూపాయలతో ఒక హెల్పరు పనిచేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ బిడ్డలు పెంచుకొని ఇంటద్దులు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇది మీరు ఆలోచించుకొని ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలకి జీతాలు పెంచే విధానంలో కొంచెం మార్పు రావాలని, మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాము. లేదంటే ఇంతకంటే ఎక్కువగా 42 రోజులు కాదు, అది డబుల్ చేసుకొని 84 రోజులైనా సరే టెంట్లో కూర్చొని ఇంకా అధికంగా పోరాటం చేయడానికైనా మా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నామని నేను ఈ ధర్నాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి, కాకినాడ ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా లీడర్స్ పిలుపు మేరకు రిలే నిరాహారదీక్షలో కూర్చోవడం జరిగింది. ఇవాళ ప్రాజెక్టు కార్యాలయం దగ్గర హెల్పర్స్ కూర్చోవడం జరిగింది. రేపు వర్కర్స్ కూర్చుంటారు. చూసైనా ప్రభుత్వం మాకు దిగి రావాలి. ఎందుకంటే మేము 42 రోజులు చాలా 42 రోజులు చాలా ఇదిగా చేసాం. సమ్మె చాలా పోరాటం చేస్తాం 42 రోజులు, కానీ దిగి రాలేదు. ఈ పోరాటం కన్నా దిగి వస్తారని ఒక ఆశిస్తున్నాం. అంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మేము కనీస వేతనం 26,000 పెంచమని చెప్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్తున్నాం. కష్టపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఈ యాప్లో భారం ఎక్కువైపోయింది. అది కూడా మేము ఏంటంటే మాకు కనీస ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఏంటంటే చాలా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకు జీతాలు లేవు, కనీస జీతం కూడా లేదు. కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీలుగా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. చాలా చోట్ల సంక్షేమ పథకాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు వితంతు పెన్షన్ తీసేస్తున్నారు. 7,000తో ఎలా బతికేస్తారండి? 7,000తో వితంతు పెన్షన్ తీసేస్తే ఒక మహిళ ఎలా బతుకుతుంది? బయట పెరుగుతున్న ధరలకే అనుగుణంగా మేము చేయలేకపోతున్నాం. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె ఉధృతం చేస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.